రామ్ చరణ్ కటౌట్ ముందు ఫైర్ చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా, మనం ఎప్పుడెప్పుడు రామ్ చరణ్ సినిమా చూస్తామా అంటూ అభిమానులు అయితే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఉదయం నుంచి ఒక పండగ వాతావరణం లాగా ఏదైతే ఉందో విజయవాడ గాంధీనగర్ అల్లుకుంది. మరో పక్క రామ్ చరణ్ సంబంధించి మూవీ కటౌట్లకి పాలాభిషేకం చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్ సినిమా చూసేందుకు కూడా అభిమానులు వస్తున్నారు. మరో విధంగా ఈ సినిమా డైరెక్ట్ చేసింది శంకర్ కావడంతో పెద్ద ఎత్తున వీళ్ళకి అభిమానులకి అయితే ఒక రేంజ్లో సినిమా ఉంటుందంటే తమ అభిమానాన్ని అయితే చాటుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో ఫైర్ చేస్తూ రామ్ చరణ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కటౌట్లుగా ఫైర్ చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా సంబంధించి స్టోరీ అదేవిధంగా సాంగ్స్ సంబంధించి చాలా విభిన్నంగా చిత్రీకరించారంటూ అభిమానులు అయితే ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా థియేటర్లో ఒక చరిత్ర సృష్టిస్తుందంటూ రామ్ చరణ్ అభిమానులు అయితే చెప్తున్నారు. మరో విధంగా చూసుకుంటే మొన్న ఏదైతే ఉందో సినిమా సంబంధించి ప్రీ రిలీజ్ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా రామ్ చరణ్ కలయికతో ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందంటూ చెప్పడంతో ఈ అభిమానులను మరింత ఒక రేంజ్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రామ్ చరణ్ సినిమా ఒక చరిత్ర సృష్టిస్తుందంట సందర్శిస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే రామ్ చరణ్ సంబంధించి అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ చూస్తున్నారు. అభిమానులు బైక్ ర్యాలీలు చేసుకుంటూ అదేవిధంగా సందడి చేస్తూ చాలా విభిన్నంగా రామ్ చరణ్ సినిమా ఉంటుందని చెప్తున్నారు. మరో విధంగా చూసుకుంటే ఇక్కడ బైక్ చాలా విన్యాసాలు అయితే చేస్తున్నారు. సినిమా థియేటర్ల వద్ద 1:15 ఈ సినిమా థియేటర్లో వస్తుందని చెప్పేసి అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సంబంధించి ఆ సమయంకి ఎప్పుడెప్పుడు మనం థియేటర్లోకి వెళ్తామా, ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామంటూ తమ అభిమానులు అయితే చాటుకున్నారు. అయితే ఈ సినిమా సంబంధించి ఎలా ఉండబోతుంది అనుకుంటారు, ఏంటి సినిమా అయితే మంచి అద్భుతంగా ఉండబోదు అనుకుంటున్నాం. రామ్ చరణ్ గారిని ఎంతో రోజులుగా వెయిట్ చేసే ఈ చిత్రాన్ని ఘన విజయంగా రేపొద్దున్న బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో అదే రేపు నిరూపించబోతుంది. బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వబోతుంది. గేమ్ చేంజర్ తో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని గేమ్ చేంజర్ చేశాడు. ఈ గేమ్ చేంజర్ తో బాక్స్ ఆఫీస్ గేమ్ చేంజర్ చేస్తాం మేము. చెప్పాము ఈ సినిమా RRR తర్వాత మరి రామ్ చరణ్ ఇప్పుడు వస్తుంది కదా, ఎలా ఉండబోతుందని నువ్వు అనుకుంటావు? అయితే అభిమానులు అయితే సినిమా ఎలా ఉండబోతుందో కూడా చెప్పేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఏది ఏమైనప్పటికీ గేమ్ కింద సినిమా ఒక గేమ్ లాగా ఉంటుంది, ఇది అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అభిమానులు అయితే చాటుతుంది. ఇక్కడ చూడొచ్చు, విజువల్స్లో కూడా చూడొచ్చు మీరు. ఈ సినిమా చూసేందుకు కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందంటూ సందడి చేసేందుకు కూడా అభిమానులు అయితే చూస్తున్నారు. మరో పక్క చూడొచ్చు, ఈ సినిమా చూసేందుకు కూడా పిల్లల్ని కూడా తీసుకొచ్చి తన అభిమానులే చాటు ఉందో చూస్తాం. బాబు చెప్పు, బాబుని కూడా తీసుకొచ్చాడు సినిమాకి. మా వాడు రామ్ చరణ్ బిగ్ ఫ్యాన్ అన్న, వీడు చూస్తారని చెప్పి ఏడుస్తా అంటేనే ఇంకా తీసుకొచ్చా, ఇంక ఏం చేయలేక మా మమ్మీ వాళ్ళతో కూడా గొడవపడి తీసుకొచ్చానన్న మా మామిడి గురించి. సినిమా చూడడానికి రిలీజ్ అయినప్పుడు వస్తే చాలా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మొన్న జరిగింది కదా, దీన్ని అన్న ఆడవాడు సినిమాకి జరిగిందని దేవుడి సినిమాకి జరిగితే ఏంటి, అలా ఏం ఉండదు. మా వాళ్ళు ఎవరు అలా చూసుకోరన్న, చూస్తే అంత ప్రశాంతంగా చేసుకున్నా అంతే అన్న. అలా మేము అలా చూసుకోము. రైట్, ఇది అభిమానులు అయితే ఒకటే చెప్తున్నారు. రామ్ చరణ్ సినిమా సంబంధించి తన కుమారుడు ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందో చూద్దామని చెప్పేసి అంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తన కుమారుడిని తీసుకుని సినిమా చూసేందుకు వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రామ్ చరణ్ సినిమా ఏదో ఉందో గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను వచ్చేదా.
అన్నా కదా నేను పిలుస్తాను. నేను ఈ సినిమాని జగన్ ఫ్యాన్స్ కానీ అల్లుని ఫ్యాన్స్ కానీ ఎన్టీ ఫ్యాన్స్ ఎవడ ఆపలేడు. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడాపన ఆగదు. ఈ సినిమా ఎప్పుడాపన ఆగదు. సింపేస్తుంది. కల్లా ఇది కాదు కట్ చేసి పంపిస్తున్నారు. దాచైతు మెగా అభిమానులకి ఇది ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. సంక్రాంతి ముందుగా వచ్చిందనే ఇది రీతిలో అయితే మెగా అభిమానులందరూ కూడా గేమ్ చేంజర్ మూవీ బెనిఫిట్ షోస్ చూసేందుకు రాత్రి 1 గంట సమయం అయినప్పటికీ కూడా తన అభిమానాన్ని చాటుకునేందుకైతే మొత్తం థియేటర్ల వద్ద అయితే బారులు తీరిన పరిస్థితి విజువల్స్ రూపంలో అయితే మనం చూసుకోవచ్చు. అయితే గేమ్ చేంజర్ మూవీ ద్వారా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఉన్న రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా అసలు ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ మూవీలో సంబంధించి 3 క్యారెక్టర్లో రామ్ చరణ్ అయితే మాత్రం కనిపించనున్నారు. ఈ 3 క్యారెక్టర్లో కూడా ఏ విధంగా ఉండబోతున్నాడో ఎలా ఉండబోతుంది అనే అంశంపై అభిమానులందరూ కూడా ఒక సందడి వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు అన్న? సూపర్ హిట్ అవుతున్న సినిమా కంటూ అదుపు ఏమీ లేదు. సినిమా ఇప్పుడు 1 గంట షో పడుతుంది. దీనికి అదుపు ఎవడో ఏమి ఆపలేడు. ఏ సినిమా అన్నా కూడా చరణ్ బాబు సినిమా తర్వాత 3 క్యారెక్టర్లో రామ్ చరణ్ ఎలా ఉండదు? 3 క్యారెక్టర్లోనే తండ్రి కాకినాడలో అయితే మాత్రం సందడి వాతావరణం చోటు చేసుకుంది. వద్ద తమ అభిమానులు అయితే మాత్రం అభిమానులందరూ కూడా చాటుకుంటారని
చెప్పుకోవచ్చు. ఒక పక్కన శంకర్, మరో పక్కన రామ్ చరణ్, ఇద్దరు కాంబినేషన్ లో అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుంది? అభిమానులు సందడి అయితే మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. అయితే సందడి ముందు పండగ వాతావరణం ముందుగానే వచ్చిందన్న రీతిలో అయితే ఈ అభిమానులు కూడా సందడి చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. అభిమానులందరూ కూడా ఒక సందడి చేస్తున్నారు. పక్కన గ్లోబల్ స్టార్, మరో పక్కన అంటే డైరెక్టర్గా నిలిచిన శంకర్, అది కూడా శంకర్ తెలుగులో మొదటిసారి తీస్తున్న సినిమా కావడం. గ్లోబల్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్ ఏ విధంగా ఉండబోతుంది? 3 క్యారెక్టర్లో నటిస్తున్న రామ్ చరణ్ ఎలా కనిపించబోతుంది? అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గేమ్ చేంజర్ మూవీ అనే దానిపై ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆసక్తికరమైన అంశం అయితే ఉంది. అంటే ఈ గేమ్ చేంజర్ మూవీలో ఒక పొలిటికల్ స్టంట్ కూడా ఉండడం, పొలిటికల్తో ముడిపడి ఉండడం, గేమ్ చేంజర్ మూవీపై ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే ఆసక్తితో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సినిమా బెనిఫిట్ షో చూసేందుకైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలా ఉంటుంది అనుకుంటున్నా? సినిమా సూపర్ సార్, సూపర్ గేమ్ సూపర్ హిట్. ఎవరో ఆఫ్ చేస్తున్నారు, ఎవరు ఆఫ్ చేయలేరు. సినిమాని హైలైట్ కొడుతుంది, ఇట్టు కొడుతుంది. ఎవరో ఫ్యాన్స్ చెప్పారు ఆఫ్ చేస్తుందండి. ఎవరు కాదన్నా ఇది పరిస్థితి. అయితే అభిమానులు తన అభిమానాన్ని చాటుకునేందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం